నీలాంటోడి మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందిరా. దేంట్లోనైనా దూకి చావరా. వదినా, ఇలాంటి తప్పుడిద వల్లి ఎంత తిట్టినా తక్కువే. వీడికి సరైన శిక్ష నేనెత్తాను. బావా, పోలీసులకు ఫోన్ చేయి. చిట్టమ్మా, చెయ్యి బావా. కట్టుకున్న పెళ్ళ ఉండగా రెండో పెళ్లి చేసుకొని ఇంటి ఇల్లాలని మోసం చేసినాడికి, అన్యాయం చేసినాడికి శిక్ష పడి తీరాల్సిందే. ఈడు చేసిన తప్పుకి కాంతమ్మత్త క్షమించొచ్చేమో, నీలాంబరుదిన క్షమించొచ్చేమో, నేను మాత్రం క్షమించను. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ని పట్టిస్తాను. బావా పోనీ. సిటీ 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 నీకు దండం పెడతానే. నన్ను పోలీసులకు పట్టిస్తే ఏమవుతుందా? నా ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారా? అసలు మాట చెప్పడానికి కూడా సిగ్గుగా లేదారా నీకు? ఇద్దరు పెళ్ళాలా? ఉన్న పెళ్ళాన్నే పోషించడానికి సేత కాని నీకు రెండో పెళ్ళం కావాల్సి వచ్చిందారా? నీకే కాదురా, నీలాగా కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి ఏదో గుణపాఠం కావాలి. అందుకే నీ మీద కేసెట్టి పోలీసులకి ఫోన్ చేసి నిన్ను పట్టిస్తాను. చిట్టి, ఆవేశపడితే అన్యాయం అయ్యేది నీలాంబరి జీవితమే. ఇంతకన్నా ఇంకేం అన్యాయం జరగాలొద్దా? జరిగిన అన్యాయం సరిపోదా? అని తిడితేనో కొడితేనో వదినకి న్యాయం జరుగుతుందా? అలా అని చూస్తూ చూస్తూ అరెస్ట్ చేయించలేం కదా చిట్టమ్మా. ఎంత కాదనుకున్నా బావ మన మనిషి కదా. ఇంకా బావేటి బావా? ఇయాల ఆడు చేసిన తప్పుల్ని క్షమిస్తే రేపొద్దున్నే ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. చిట్టి, అలా ఎందుకు చేస్తానే? దయచేసి కేసు పెట్టించక. కావాలంటే దాన్ని వదిలేస్తానే. చెప్పు తీసుకుని కొడతాను ఏటనుకుంటున్నావో? తప్పుడేదవా? తాళి కట్టడం, కాపురం చేయటం, అవసరం తీరాక అల్లి వదిలేసుకోవటం. నువ్వసలు మనిషివా పశువరా? అమ్మా, దయచేసి నువ్వు వీడి తప్పుని సమర్థించుకో. ఆడి మీద నీకెంత ప్రేముందో నాకు అంతే ప్రేముంది. కానీ మన ప్రేమలు వదిన కాపురం నిలబెట్టగలవా? ఏంటే, గతంలో నీ భర్తకు జరిగిన అవమానం మర్చిపోయావా? మేనకోడలి కోసం చిందులేస్తున్నావు. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని మీ కొడుకు జీవితం నాశనం చేసుకుంటారా? మీ చేతులతో మీరే వాడి జీవితాన్ని చిదిమేస్తారా? నోర్మోయ్, మీ అన్నకి సిగ్గు రావాలి, మీ అమ్మకి బుద్ధి రావాలి. నా మనవరాల్ని కాపురానికి తీసుకెళ్ళండి బాబోయ్ అని మీ అమ్మ, నా అన్న కూతుర్ని ఏలుకోండి బాబోయ్ అని నీ అన్న, ఇద్దరూ వచ్చి నా కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరితే అప్పుడు ఆలోచిస్తానే నీ మేనకోడల్ని కాపురానికి తీసుకురావాలో వద్దో అని. సూపర్ నాన్నగారు, అద్భుతమైన మాట చెప్పారు. అమ్మా విన్నారుగా, నిజానికి లత మీద మాకు ఎలాంటి కోపం లేదు. మీ అన్న మీ అమ్మ చేసిన తప్పుకి చంపలేసుకొని నాన్నగారికి క్షమాపణ చెప్పమని చెప్పు. నేను చేసిన తప్పులకు కూడా మీ అందరికీ క్షమాపణలు చెప్పి నా భార్యని కాపురానికి తీసుకొస్తాను. అసలు నీకు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు మా అన్నయ్య ఏం చేశాడ్రా? పచ్చని పందిట్లో పెళ్లి కూతురుగా కూర్చోవలసిన నేను ఎందుకు లేచిపోయానో నీకు తెలుసా? మానసా, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? నాన్నగారు, అమ్మని చెప్పనివ్వండి. ఏం జరిగిందో చెప్పమ్మా. నేను మీ నాన్న ప్రేమించుకున్నామన్న విషయం మా శంకర్ నారాయణ అన్నయ్య కానీ మా వీరనారాయణ అన్నయ్య కానీ నేను ఒకే ఒక్క మాట చెప్పున్నా వాళ్ళిద్దరూ నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అత్తగారింటికి పంపించుండేవారు.
కానీ ఆ రోజు అలా జరగలేదు. ఏం జరిగిందమ్మా? మానసా, నిన్ను నోరు మూయమని చెప్పానా? నాన్నగారు, అమ్మెందుకు నోరు ముయ్యాలి? నిజాలేంటో ఇప్పటికైనా తెలియనివ్వండి. నువ్వు చెప్పమ్మా. తప్పంతా మీ నాన్నగారిదేరా. మనిద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం మా అన్నయ్యలతో చెప్దాము అంటే చెప్తే మీ అన్నయ్యలు ఒప్పుకోరు, పెళ్లి చేసుకొని వస్తే ఒప్పుకుంటారు అని చెప్పారా. అప్పటికి నేను ఒప్పుకోకపోతే నీకోసం గుళ్ళో ఎదురు చూస్తాను, నువ్వు రాకపోతే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారా. దాంతో గత్యంతరం లేని పరిస్థితిలో కాంతమ్మకి ఈ విషయం చెప్పానురా. మీ అన్నయ్య గారితో చెప్తానని వెళ్ళిన కాంతమ్మ మా అన్నయ్యలకి నిజం చెప్పకుండానే మీ అన్నయ్యలకి చెప్పాను, ఈ పెళ్లికి మీ అన్నయ్యలు ఒప్పుకోవట్లేదు, ఆ రఘురాంని చంపేద్దామని కత్తులు నూరుతున్నారంటే భయపడి మీ నాన్నని పెళ్లి చేసుకుంటేనైనా మీ నాన్నని చంపకుండా వదిలేస్తారన్న ఒకే ఒక్క స్వామి, నా బిడ్డను ఎలాగైనా నువ్వే కాపాడాలి స్వామి. ఏమండి, మనకంటే వాడికి ఎక్కువ దెబ్బలు తగిలాయి, రక్తం కూడా ఎక్కువైపోయింది. డాక్టర్స్ వచ్చి చెప్పేంత వరకు నా మనసు ఆగట్లేదండి. మనమే లోపలికి వెళ్దామండి. అలా వెళ్ళకూడదు మానసా, వాడికేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇందాకే కదా మనం అక్కడ ఉంటే డాక్టర్ గారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు. అత్తయ్య గారు, ఆయనకెలా ఉంది? చెయ్, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే గనక శ్రీమంతానికి వెళ్ళుండకపోతే మేమిలా లాయర్ దగ్గరికి వెళ్ళుండేవాళ్ళమే కాదు, వచ్చే దారిలో యాక్సిడెంట్ అయి ఉండేదే కాదు. అయినా నువ్వు కూడా వద్దనుకొని అక్క దగ్గరికి వెళ్ళిపోయిందనివి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఏటి మావి ఆ మాటలో? వర్మ ఉన్న పరిస్థితి ఏంటి? అసలు మీరు మాట్లాడే మాట్లాడి ఏదో 4 మాటలు అనుకున్నంత మాత్రాన లత భార్య కాకుండా పోతుందా? వర్మ భర్త కాకుండా పోతాడా? అవును, లత మాకేం కాదు. తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రఘురామయ్య గారు, ఏంటా మాటలు? ముందు వర్మకెలా ఉందో చెప్పండి. ఏం చెప్పమంటావు కాంతమ్మ? యాక్సిడెంట్ జరిగిన కారులో మేము 3 ఉన్నాం, కానీ మేమిద్దరం బయటపడ్డాం. వాడు మాత్రం ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళాడు. రక్తం బాగా పోయింది, తలకి బాగా గాయాలయ్యాయని ఆపరేషన్ అయితే తప్ప ఏమీ చెప్పలేమని చెప్పారు డాక్టర్లు. వర్మకేం కాకూడదు, వర్మకేం కాకూడదు. వర్మ ఊరుకో చెల్లి, వర్మకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? లేదమ్మా, ఇంకా రాలేదు. మేం కూడా డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. నర్స్, పేషెంట్ ని 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఓకే ఉంచండి. డాక్టర్. డాక్టర్ గారు, మా వర్మకి ఎలా ఉంది? సారీ అండి, జరిగిన యాక్సిడెంట్ వల్ల అతని కళ్ళకి బాగా గాయాలయ్యాయి. లత, వెళ్ళిపోయావు లత. వర్మ, వర్మ, లత, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను వర్మ? నిన్ను వదలాలి అంటే నా ప్రాణం పోవాలి వర్మ. లత, నన్ను క్షమిస్తావు కదూ? నేను చేసిన తప్పుల్ని మన్నిస్తావు కదూ? మళ్ళీ నీ మనసులో స్థానం ఇస్తావు కదూ? నువ్వు నా ప్రాణం వర్మ. నువ్వు నా మనసులో లేకపోతే కదా తిరిగి నా మనసులో నీకు స్థానం ఇవ్వడానికి. మేడం, ఆయన్ని ఎక్కువ బాధ పెట్టకండి. ఆయనకి ఎక్కువ కన్నీళ్లు రావడం మంచిది కాదు.
మీరు బయటికి వెళ్ళండి. వర్మ, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. లత, ఐ లవ్ యూ. వర్మ, నీకేం కాదు వర్మ. త్వరలోనే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తావు వర్మ. జాగ్రత్త. విన్నావు కదక్క, బ్రతికున్న వాళ్ళు కళ్ళు ఇవ్వడానికి పనికిరారంట. వారం రోజుల్లోపు ఆపరేషన్ చేస్తే తప్ప చూపు రాదంట. నా వర్మ చూపు కోసం నేనే ఎవరో చావాలని కోరుకోను. అలా అని నా వర్మకి కళ్ళు ఇవ్వలేను. నా అంత దురదృష్టవంతురాలు మరొకరుండరక్క, మరొకరుండరు. బాధపడకు లత, సమస్యలిచ్చే ఆ దేవుడే పరిష్కారం కూడా ఇస్తాడు. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలకి దారి మన దగ్గర లేనప్పుడు ఓదార్పుగా ఆ దేవుణ్ణి వేడుకోవటం తప్ప మనమేటి చేయలేమమ్మా. అవును లత, మనం భయపడితేనో బాధపడితేనో సమస్యలు తీరో. నువ్వే ఇలా భయపడితే వర్మ ఇంకెంత భయపడతాడు? నువ్వు ధైర్యంగా ఉంటేనే తను కూడా ధైర్యంగా ఉంటాడు. అవును లత, ఆశే మనిషిని బ్రతికిస్తుందంటారు. నీకు చూపొస్తుంది, వచ్చి తీరుతుంది వర్మ. అందుకోసం మన వాళ్లంతా ప్రయత్నిస్తున్నారని నువ్వే అతనికి ధైర్యం చెప్పాలి. అర్థమైందా? భగవంతుడా, నా కొడుక్కి ఎలాగైనా చూపొచ్చేలా చేయి స్వామి. అంటే ఏంటి నువ్వనేది? లతను ఆత్మహత్య చేసుకుని చావమంటున్నావా? ఆ కళ్ళు ఆ పిల్ల మూడికి పెట్టమంటావా? ఆ పెడితే తప్పేముందంట? నా భర్తే నా ప్రాణం, నా భర్తే నా దైవం అన్నప్పుడు భర్త కోసం ఈ మాత్రం త్యాగం చేయలేదా ఏంటి? పళ్ళు రాలగొడతానేమనుకున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాల్సింది పోయి చావమని సలహాలిస్తారా? అయ్యో రామా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురుంటే సచ్చేదానని చెప్తుంది గాని ఆవిడనెవరూ చావమనట్లేదు తల్లి. చూడమ్మా లత, పెద్దోణ్ణి, పైగా అనుభవంతో చెప్తున్నాను. చూపులేని జీవితం వృధా అమ్మా. ఆ బ్రతుకు బ్రతికే కంటే అమ్మా దీంట్లో అయినా దూకి చావడం నయ్యం. నోర్ముయ్! నా భర్తని ఎలా కాపాడుకోవాలో, నా భర్తకి ఎలా చూపు తెప్పించాలో నాకు బాగా తెలుసు. నీ ఎదవ సలహాలు నాకేం అక్కర్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇన్నిసార్లు పొమ్మన్నాక మనకేంటి నాన్న? వెళ్దాం పదా. పదమ్మా. లత, వాళ్ళ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. రా, కూర్చో, కూర్చో, కూర్చో. కాంతమ్మ గారు, వాళ్ళన్న దాంట్లో తప్పేముందండి? నేను పిరికిదాన్ని, స్వార్థపరురాల్ని కాబట్టి సరిపోయింది. లేదంటే చింతామణిలా చచ్చి నా భర్తకి కళ్ళిచ్చేదాన్ని. లత, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే బాగోదు. వాళ్ళేదో పిచ్చివాగుడు వాగారని వాళ్ళ పిచ్చి మాటలు పట్టించుకుంటావా? అత్తా, ఏటైంది? ఏం లే చిట్టి, మందులిచ్చేశారా? ఇచ్చేసాం అత్తా. లత, నువ్వు లోపలికెళ్ళి కాసంత ధైర్యం చెప్పు, సరేనా? అలాగే అక్క. బావా, చెల్లి సొత్తుంటే పాపం వర్మ కళ్ళ జరగకుండా ఉండాల్సింది. తొందరలోని కళ్ళు దొరుకుతాయో లేదు. అసలు సూపొత్తుందో లేదో.
చేసిన పాపాలు ఊరికే పోతాయా చిట్టి? లతని ఎన్ని బాధలు పెట్టారు, ఎంత టార్చర్ చేశారు, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఆడదాని ఉసురు ఊరికే పోతుందా? దాని ఉసురు తగిలే కళ్ళు పోయినట్టున్నాయి. కాంతమత్త, కళ్ళు పోయింది వర్మకే గాని కన్నీళ్ళెట్టుకుంది నా చెల్లెలు. అది పుట్టిన దగ్గర నుంచి కష్టాలు కన్నీళ్లే తప్ప సుఖపడిన రాతే లేదు. ఆ దేవుడికి ఇప్పటికైనా దయగలిగి వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దగలిగితే అంతే చాలు. పచ్చిటి నా భర్తతో నేను ఇక్కడే ఉంటున్నాను. వదినా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును చిట్టమ్మా, నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి? నా భర్తతో ఇక్కడే ఉంటాను. నా బిడ్డతో కలిసే ఉంటాను. చాలా సంతోషంగా ఉందక్క. నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. అవును నీలు, నువ్వు నన్ను క్షమింతావని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల నీకెలాంటి అడ్డు ఉండదు, నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. భాస్కర్ ఎప్పటికీ నీవాడే, నీ భర్తే. నేనెప్పటికీ అతిథినే, అతిథిలాగే వెళ్ళిపోతాను. అతిథి నువ్వు కాదు నాగమణి, నేను. ఈ రోజుతో నా భార్య పాత్ర ముగిసిపోతుంది. అసలు ఇదెప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం. ఆ మాత్రం దానికే ఇంత బాధపడాలా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అందుకు పశ్చాత్తాపడుతున్నావు. అది చాలరా. అవునరా వర్మ, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తుంది. ఆ మాత్రం దానికే నువ్వేదో పాపాత్ముడి అన్నట్టు మాట్లాడితే ఎలా? నేను పాపాత్ముడిని కాబట్టే కదా నాన్న, ముగ్గురం కారులో ఉన్నా నా కళ్ళు మాత్రమే దేవుడు పోగొట్టాడు. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి నీకు ప్రమాదం జరిగింది, అందువల్ల నీ కళ్ళు పోయాయి. అంతేగాని నువ్వే తప్పు చేయలేదురా. లేదు నాన్న, ఇంకా మనం చేసిన పాపాలను సమర్థించుకుంటే మనం మనుషులమే కాదు నాన్న. చాలేరా, నా ఆస్తంతా అమ్మైనా సరే నీకు కళ్ళు తెప్పిస్తాను. నువ్వు అధైర్యపడిపోయి డీలా పడిపోనక్కర్లేదు. మనసా, నువ్వైనా వాడికి ధైర్యం చెప్పు. వాడి మాటలు నేను వినలేకపోతున్నాను. చూసావా అమ్మా, ఇంత జరిగినా కూడా నాన్నలో మార్పు రాలేదు. ఆయన మారడ్రా, మారడుగాక మారడు. మారాలన్న ఆలోచన కూడా ఆయనకి రాదు. నా మాట విని నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండరా. ప్రశాంతంగా ఉండాలా? ఎలా ఉండని చెప్పు. అసలు నాకు బ్రతకాలనే అనిపించట్లేదమ్మా. వర్మ, అవును లత, ఇలాంటి శాపం పగవాడికి కూడా రాకూడదు. ఒక్క క్షణం చీకట్లో బ్రతకాలంటే విలవిల్లాడిపోతాం. అలాంటిది బ్రతికున్నంత కాలం చీకట్లో బ్రతకాలంటే ఎంత నరకమో తెలుసా? ఆ బ్రతకటం కంటే చావటమే మేలు. ఏంటండి ఆ మాటలు? ఎంతో ధైర్యంగా ఉండే మీరేనా ఇలా మాట్లాడేది? మీకు చూపు వస్తోంది, వచ్చి తీరుతుంది. నేను కూడా చూపు రావాలనే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. పొరపాటున గనక చూపు రాకపోతే నేను బ్రతకను లత. రే, ఏంట్రా పిచ్చి మాటలు? నీలాగా కళ్ళు లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నారు తెలుసా? ఈ మాత్రం దానికే అధైర్యపడిపోయి జీవితాన్ని వద్దనుకుంటావా? అవసరమైతే నేను చచ్చైనా సరే నీకు కళ్ళొచ్చేటట్టు చేస్తాన్రా. అమ్మా, ఇలాంటి మాటలు నేను వినలేనమ్మా. ఎరా,
నువ్వు చస్తానంటే మాత్రం నేను వినగలనా? ఇంకొకసారి కనుక ఇలాంటి పిచ్చాలోచనలు చేశావంటే నీకంటే ముందు నేనే చస్తానురా. అమ్మా అత్తా ఆ, చాలు. చాలు చిట్టమ్మా, ఆ, కొంచెం వేసుకో బావా. చాలు చిట్టమ్మా, ఇప్పటికే ఫుల్ అయిపోయింది. అమ్మకు చూడు. ఆ, అవును, నీలాంబర్ వదిన ఇంకా రాలేదేటి? వదినా వదినా, వస్తున్నాను చిట్టమ్మా. ఇదేంటిది? ఎప్పుడూ లేంది ఇవాళ కొత్తగా స్నానం చేసి తయారైంది. ఎండాకాలం కదమ్మా, చెమట పట్టుంటుంది. రా వదినా, నీకు వడ్డిస్తాను, కూర్చో. వదినా కూర్చో, నీకు వడ్డిస్తాను, కూర్చో. బా వదినా, అన్నం వడ్డిస్తుంటే తినవేటి? తిను. ఈరోజు మా అమ్మ చేతులతో తినిపిస్తే తినాలని ఉంది. తినిపిస్తావా అమ్మా? మా బంగారు తల్లి అడిగితే తినిపించకుండా ఎలా ఉంటాను? దా. తిను. దా. ఆ, అమ్మా, ఇలా నీ చేత్తో తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో కదా. అవునే. అలలుండని కడలేదని అడిగేందుకే ప్రభా చేసారిన తరుణం
నేనెందుకు చచ్చిపోవాలి? నేనేం తప్పు చేశానని చచ్చిపోవాలి? నేను చనిపోయాక నా బిడ్డనెవరూ ప్రేమగా చూసుకోకపోతే, అమ్మా అని అమ్మ ప్రేమని పంచుకోకపోతే నేనెందుకు చచ్చిపోవాలి? లేదు, నా బిడ్డ కోసం నేను బ్రతకాలి. నేను బతికి తీరాలి. నేను బతకాలి. ఏంటమ్మా నీలాంబరి, చచ్చిపోదామని ఇక్కడ దాకా వచ్చావా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? క్వార్టర్ కొనుక్కుందామని బయలుదేరాను. దారి మధ్యలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం చూశాను. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా, ఎందుకు వెళ్తున్నావా అని నీ వెనకాలే వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక అర్థమైంది తమరు సూసైడ్ చేసుకోబోతున్నారు అని. అవును పోతరాజు, నిజానికి ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. కానీ నా సమస్యకి పరిష్కారం ఆత్మహత్య కాదు అని తెలుసుకున్నాను. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. చా, ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒంటరిగా నువ్వు గడప దాటావో ఆ క్షణమే నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు నీ జీవితం మా చేతుల్లోకొచ్చింది. నీ చేతుల్లో ఉండడం ఏంటి? ఎలాగూ నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదా, నీ చావు కారణం మీ అమ్మే అని ఒక్క సూసైడ్ లెటర్ రాసిచ్చావనుకో, నువ్వు హాయిగా చావచ్చు. బావా, చిటి ఏమైంది? అది అక్కడ చిటి, నీళ్ళు ఏది? ఇంకా నిద్ర లేవలేదా? లేదత్తా, వదిన గదిలో లేదు. ఏంటే గదిలో లేదా? అవునరా, గదిలో లేదు, బాత్రూంలోనూ లేదు. మీరు పొద్దున్న ఏమైనా చూసారా? లేదే. నేను కూడా చూడలే చిట్టి. అయినా నీళ్ళు ఎక్కడికెళ్ళినట్టు? చూద్దాం పదండి. చూద్దాం పద. నీళ్ళు, వదినా, నీలో నీళ్ళు, అక్క, నీలో వదినా, అక్క, నీళ్ళు, నీళ్ళు, వదినా, వదినా, నీలాంబరే, నీలో వదినా. నీలాంబరి, నీలో అక్క, అక్క, నీలో నీలో అక్క, నీలో నీళ్ళు కనిపించిందా? లేదు. మీకేం కనపడలేదా? ఒరే రవి, లేదు చిట్టి, నాకెందుకో భయంగా ఉంది. భయపడకత్తా, నాకు తెలిసి వదిన గుడికెళ్ళిందేమో. బా 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 బా. ఆ, ఏహ, గుడికి ఎందుకు వెళ్తుంది? బిడ్డ ఇంట్లోనే ఉన్నాడు కదా. బా. ఓరి భగవంతుడా, అవునరా, గుడికెళ్ళుంటే అల్లుని కూడా తీసుకెళ్లేదుగా. అల్లుని వదిలేసి ఎల్లుండేది కాదు. ఖచ్చితంగా గుడికెళ్ళుండదు. మరి మరి అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? ఓరి భగవంతుడా, నా బిడ్డను ఏం చేశావు స్వామి? మేడం, హా? ఏంటండి ఇలా వచ్చారు? అది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ముఖ్యమైన విషయమా? ఏంటది? మేడం, అది నీలాంబరి మీ కూతురే కదా? అవును. తనెక్కడుంది? సారీ మేడం, ఊరి చివర తన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మేడం.
అవును మేడం, ఊరి చివర గన్నేరు పప్పు తిని ఆవిడ చనిపోయారు. కొంతమంది గొర్రెల్ని కాచుకునే వాళ్ళు ఆ శవాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వెంటనే వెళ్ళి శవాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ విషయం ఎస్ఐ గారు మీతో చెప్పమన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చి అవును అవును, ఆ శవం మార్చురీలో ఉంది. ఉపేంద్ర, మేడం వీళ్ళకి ఆ శవాన్ని చూపించు. రండి మేడం. చిట్టి, రండి మేడం, రండి. అమ్మా, రండి మేడం, రండి. ఇదిగోండి మేడం, చూడండి. విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం, కన్నీళ్లు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి బాటలో, దైవమా పుమా వేదనలగా నీలు నీలు, అయ్యో ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదే నీలు. భగవంతుడా, ఎందుకయ్యా నా కూతుర్ని అర్థాంతరంగా నాకు దూరం చేశావు? నీలు, ఎందుకయ్యా, ఎందుకు నాకు కడుపు కోతని మిగిల్చావు? కోత గుండెని ప్రెసేసుకోత. అయ్యో అయ్యో, స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, పుట్టగానే కన్న వాళ్ళని దూరం చేసుకున్నాను. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో, మా మేనత్తింటికి కోడలిగా వచ్చాను. కానీ నా అదృష్టం కంటే దురదృష్టం చాలా బలంగా ఉన్నట్టుంది స్వామి. అందుకే నా భర్తకి చూపు పోయింది. శాశ్వతంగా గుడ్డివాడైపోతున్నాడు. నా కన్నీటినైనా నేను భరించగలను, కానీ ఆయన కన్నీటిని మాత్రం నేను భరించలేను స్వామి. అందుకే ఆయన కన్నీటిని తుడవాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో ఎలాగో గెలవలేకపోయాను, కనీసం చావులోనైనా గెలిపించు స్వామి. ఇక్కడే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇది మరీ బాగుందత్త. దానికి తిక్క పుట్టది గన్నేరు పప్పు తిన్నవేంటే? నువ్వేమన్నా అన్ను చంపడమేంటే? కొంచెమన్నా అర్థం పడతా ఉందా? అన్న మాట ముమ్మాటికి నిజం. నువ్వే గనక ఆ నాగమణిని తగిలించుకుని ఉండకపోతే
వదినకి ఇప్పుడు ఈ గది పట్టుండేదే కాదు, సావంతో పోరాడాల్సిన కర్మ వచ్చుండేదే కాదు. ఏ అందరూ నా మీద పడి చస్తారేటే? నేనేమన్నా దాన్ని సావమన్నానా? అది నా భార్య కదా, నాకు బాధ ఉండదా? నువ్వెందుకు చావమంటావు బావా? నువ్వెందుకు చావమంటావు? గుండెల్లో చిచ్చు పెట్టి వాళ్ళంతటా వాళ్ళే చచ్చేలా చేస్తావు. అవును రవి, ముందు వీణ్ణి ఏసేస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. రే భాస్కర్, నిన్ను వదిలిపెట్టనురా. నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను బతకనివ్వను. నిన్ను చంపేస్తాను. చావరా. బే బే బే.